ఈట్ ద ఫ్రాగ్ అంటే కప్పను తినండి అని అర్థం కాదు. ఇది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 80% రిజల్ట్స్ అనేవి కేవలం 20% ఎఫర్ట్స్ వల్ల వస్తాయి అని. ఫోన్ కాల్స్ మాట్లాడడానికి ఒక టైము, వాట్సాప్ మెసేజ్ చూడడానికి ఒక టైము, మెయిల్స్ చూడడానికి ఒక టైము, యూట్యూబ్ వీడియోలు చూడడానికి ఒక టైము, రీల్స్ చూడడానికి ఒక టైం పెట్టుకుంటే మీరు జీవితంలో అన్ని కోల్పోయినా సరే జీరో నుండి మొదలుపెట్టి కొన్ని కోట్ల రూపాయల డబ్బును తిరిగి సంపాదించుకోవచ్చు. టు డూ లిస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. దాన్ని సింప్లిఫై చేసిన టెక్నికే ఈ 1-3-5 రూల్. వీటి వల్ల ఏం జరుగుతుందంటే మీ దగ్గర హై స్పీడ్ ఇంటర్నెట్ ఉన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా, మీ దగ్గర మీ పనిని సులభం చేసే టూల్స్, యాప్స్ ఉన్నా కూడా మీ ముఖ్యమైన పనులు మాత్రం టైంకి కంప్లీట్ కావు. మీరు ప్రపంచంలో ఏ ధనవంతుని చూసినా, ఏ కోటేషన్ చూసినా కూడా వారు తమ జీవితంలో ఎన్నోసార్లు డబ్బును పోగొట్టుకుని ఉంటారు. అది బిజినెస్లో కావచ్చు, తెలియక చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల కావచ్చు, లేదా కొంతమంది ఇచ్చిన తప్పుడు సలహా వల్ల కావచ్చు. అయినా కూడా వారు తమ డబ్బును తిరిగి సంపాదించుకుంటారు. ఎందుకంటే మీరు జీవితంలో అన్నీ కోల్పోయినా సరే జీరో నుండి మొదలుపెట్టి కొన్ని కోట్ల రూపాయల డబ్బును తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ సంపాదించుకోలేనిది కూడా ఒకటి ఉంది. అదేంటంటే టైం. ఒక్కసారి పోయిందంటే అది తిరిగి రాదు. అంటే టైం ఈజ్ మనీ అనేది కూడా తప్పే. ఎందుకంటే టైం అనేది మనీ కంటే కూడా ఎక్కువ. ఈ రోజులో చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే నాకు టైం దొరకట్లేదు, నాకు టైం సరిపోవట్లేదు, రోజులో 1-2 గంటలు ఎక్స్ట్రా దొరికితే చాలు, నేను నెలకు 50,000 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా సంపాదించుకునేవాడిని, ఇలా అనడం మనం చూస్తూ ఉంటాం. కానీ మీకు తెలుసో లేదో ఈ రోజుల్లో చాలా మంది టైం వేస్ట్ చేసుకునేది సోషల్ మీడియాలో గంటలు గడపడం, 5-10 నిమిషాలకు ఒకసారి వాట్సాప్ మెసేజ్ చెక్ చేసుకోవడం, గంటకు ఒకసారి ఏ మెయిల్స్ వచ్చాయని చెక్ చేసుకోవడం, ఇవన్నీ కాక వచ్చే ఫోన్ కాల్స్, పోయే ఫోన్ కాల్స్, గంటల కొద్ది కాల్స్ మాట్లాడడం, ఇలా చాలా మంది తమ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. దానివల్ల అల్టిమేట్ గా మీ ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది తగ్గిపోతుంది. అది వెంటనే కావచ్చు, లేదా లాంగ్ టర్మ్ లో కూడా కావచ్చు. ఒక వ్యక్తి రోజుకు 10 పనులు చేస్తాడు, కానీ ఇంకొక వ్యక్తి అందులో కేవలం 5 పనులు మాత్రమే చేస్తాడు. ఒక ఎడిటర్ ఒక వీడియోని 3 రోజులు ఎడిటింగ్ చేస్తాడు, ఇంకొక వ్యక్తి అదే వీడియోను కేవలం 1 రోజులోనే కంప్లీట్ చేస్తాడు. ఒక రాజకీయ నాయకుడు ఒక్క రోజులో 7-8 మీటింగ్ లో పాల్గొంటాడు, ఇంకొకరు కేవలం 2-3 మీటింగ్ లో మాత్రమే పాల్గొంటారు. ఎందుకు ఇలా అంటే సక్సెస్ఫుల్ వ్యక్తులు తమ ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి కొన్ని టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీలను పాటిస్తారు. అందులోనూ ముఖ్యంగా 10 టెక్నిక్స్ పాటిస్తారు. అవి మీరు కూడా పాటించారనుకోండి, మీ పనుల్లో 10 రెట్ల వేగం పెరుగుతుంది, మీ ప్రొడక్టివిటీ కూడా 10 రెట్లు పెరుగుతుంది, అంటే మీ సంపాదన కూడా 10 రెట్లు పెరుగుతుంది. ఈ వీడియోలో మనం ఆ 10 టెక్నిక్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. మీరు ఈ ఛానల్ కనుక మొదటిసారి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, ఇంకా తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. నెంబర్ 1, 2-minute రూల్. మీరు చేయాలనుకున్న ఒక పని 2 నిమిషాల్లో పూర్తవుతుంది అనుకోండి, జస్ట్ డూ ఇట్ ఇమీడియట్లీ, వెంటనే చేసేయండి. మీ బట్టల్ని వాషింగ్ మిషన్ లో వేసి ఆన్ చేయడానికి 1-2 నిమిషాలు టైం పడుతుంది, కానీ కొంతమంది అది కూడా వాయిదా వేస్తుంటారు. మీ ఇంట్లో ముందు రూమ్ లో ఒక టేబుల్ ఉంటుంది, దాని వెనుక రూమ్ లో వేయమని మీ అమ్మ మీకు చెప్తుంది. దానికి ఎంత టైం పడుతుంది? కానీ చాలా మంది అది కూడా చేయరు, ఎందుకంటే బద్ధకం. అలాగే కొన్ని మెసేజ్లకు కానీ మెయిల్స్ కానీ జస్ట్ ఓకేనా, నాట్ ఓకేనా అని రిప్లై మెసేజ్ పెట్టడానికి ఎంత టైం పడుతుంది? కానీ కొంతమంది అది కూడా చేయరు. వారి కోసం అన్నమాట ఈ 2-minute రూల్ టెక్నిక్. నెంబర్ 2, ఫ్లో టైం టెక్నిక్. 100కు 90% మంది చేసిన మిస్టేక్ ఏంటంటే ఏ పని ఎప్పుడు చేయాలో తెలియదు, దానివల్ల ఏ పని కూడా సరిగా పూర్తి కాదు. ఉదాహరణకు నేను ఈరోజు ఒక వీడియోకు కంటెంట్ రాయాలి, ఒక వీడియోకు ఎడిటింగ్ చేయాలి. నేను ఉదయం 5 గంటలు లేచిన తర్వాత నా టైం మొత్తాన్ని కంటెంట్ రాయడానికి ఉపయోగిస్తాను, కానీ ఎడిటింగ్ చేయడానికి ఉపయోగించను. ఎందుకంటే నేను ఏ టైంలో ఎడిటింగ్ చేసినా ఒకే టైం పడుతుంది, ఒకే క్వాలిటీ వస్తుంది. కానీ కంటెంట్ రాసే విషయంలో డే టైంలో 8 గంటలు రాసే కంటెంట్ ను ఉదయం పూట లేస్తే 4 గంటల్లోనే రాయగలను. అలాగే మధ్యాహ్నం పూట ఫోకస్ కానీ ఎనర్జీ కానీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎడిటింగ్ చేసుకోవడం, రీసెర్చ్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాను. నేను నా న్యాచురల్ సైకిల్ని అర్థం చేసుకున్నట్టుగానే మీరు కూడా మీ న్యాచురల్ సైకిల్ని అర్థం చేసుకొని మీ ఎనర్జీని, మీ ఫోకస్ని ఎప్పుడు దేనికి పెట్టాలో అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మీ డేని ప్లాన్ చేసుకుంటే మీరు చేసే ప్రతి ఒక్క పని త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు మీ ప్రొడక్టివిటీ లెవెల్స్ పెరుగుతాయి. నెంబర్ 3, టైం బ్లాకింగ్. అంటే టైం ని బ్లాక్ చేసుకోవడం. ఇది ఎలా ఉంటుందంటే ఒక రోజు మీరు టైం బ్లాక్స్ గా విడగొట్టుకోండి, ఒక్కొక్క బ్లాక్ కి ఒక్కొక్క పనిని అసైన్ చేసుకోండి. మీరు ఆ టైంలో ఆ పని తప్ప ఇక వేరే ఏ పని చేయకూడదు. మీరు చేయాల్సిన పనులతో పాటు ఫ్లెక్సిబిలిటీ కోసం కూడా కొంత టైం కేటాయించుకోండి. అలాగే అందులో కొన్ని బ్రేక్స్, మీ పర్సనల్ పనుల కోసం కూడా కొంత టైం కేటాయించుకోండి. ఉదాహరణకు ఒక డాక్టర్ టైం బ్లాకింగ్ ఇలా ఉంటుంది: 9 AM to 1 PM పేషెంట్ అపాయింట్మెంట్స్, 1 PM to 2 PM లంచ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్, 2 PM to 4 PM follow-ups report writing, 4 PM to 5 PM buffer time for unexpected consultations, 6 PM to 8 PM patient appointments. ఇది టైం బ్లాకింగ్ టెక్నిక్. ఇది కామన్ గా ఉపయోగించే టెక్నిక్, బాగా యూజ్ఫుల్ అయిన టెక్నిక్.
ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నెంబర్ 4 ఈట్ ద ఫ్రాగ్, అంటే కప్పను తినండి అని అర్థం కాదు. ఇది బ్రయాన్ ట్రేసీ రాసిన ఈట్ దట్ ఫ్రాగ్ అనే పుస్తకంలో రాసిన బెస్ట్ టైం మేనేజ్మెంట్ అండ్ ప్రొడక్టివిటీ మెథడ్ అని చెప్పవచ్చు. ఏంటి స్ట్రాటజీ అంటే మీరు బాగా ఛాలెంజింగ్ గా ఫీల్ అయ్యే ఒక పనిని లేదా మీరు బాగా కష్టంగా ఫీల్ అయ్యే ఒక పనిని మొదటిగా చేయండి. దీనివల్ల ఒక మూమెంటం బిల్డ్ అవుతుంది. ఉదాహరణకు మీకు రేపు ఒక ఎగ్జామ్ ఉంది, ఒకే రోజు మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులు చదవాలనుకోండి. ఇందులో మీరు బాగా ఛాలెంజింగ్ గా టఫ్ గా ఫీల్ అయ్యేది మ్యాథ్స్ అనుకోండి, దాన్ని మీరు ముందుగా చదవాలి. నెంబర్ 5 ఈసెన్హవర్ టెక్నిక్. ఇంతకుముందు ఒక వీడియోలో మనం ఈ టెక్నిక్ గురించి చాలా చెప్పుకోవడం జరిగింది. ఇందులో మీరు చేయాల్సిన పనులన్నిటిని దాని ప్రయారిటీని బట్టి 4 రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. 1 అర్జెంట్ ఇంపార్టెంట్, అంటే వెంటనే చేయాల్సినవి. 2 ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్, అంటే మీ పనుల్ని షెడ్యూల్ చేసుకోవాలి. 3 అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్, అంటే మీ పనుల్ని ఇతరులకు డెలిగేట్ చేయవచ్చు. 4 నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్, అంటే ఆ పనుల్ని మీ లిస్ట్ నుండి తీసేయవచ్చు అని అర్థం. ఇప్పటిదాకా మనం 5 స్ట్రాటజీలు తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా అనిపిస్తున్నప్పటికీ చాలా మందికి గుర్తుండవు. అందుకని మీరు ఈ వీడియోను ఇప్పుడే సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక 5 టెక్నిక్స్ తెలుసుకుందాం. నెంబర్ 6 80-20 రూల్. దీన్ని పారెటో ప్రిన్సిపల్ అని అంటారు. ఇది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 80% రిజల్ట్స్ అనేవి కేవలం 20% ఎఫర్ట్స్ వల్ల వస్తాయి అని. ఈ కాన్సెప్ట్ గురించి ఒక డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, దాన్ని తప్పకుండా చూడండి. మీకు చాలా ఉపయోగపడే వీడియో ఇది. నెంబర్ 7 18-minute ప్లాన్. మీరు ప్రతిరోజు ఫాలో కావాల్సిన ఒక మంచి టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఇది. ఇందులో మీరు రోజుకి 18 నిమిషాలు కేటాయిస్తారు. ప్రతిరోజు మొదట్లోనే, అంటే మీ పని స్టార్ట్ కాకముందే 5 నిమిషాలు మీరేం చేయాలంటే ఆ రోజు చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు ప్లాన్ చేసుకోవాలి. ప్రతిరోజు చివరిలో, అంటే ఆ రోజు పని ముగించిన తర్వాత 5 నిమిషాలు మీరేం చేయాలంటే ఆ రోజు ఎన్ని పనులు సక్సెస్ఫుల్గా పూర్తి అయ్యి ఎటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నాము, ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్కు స్కోప్ ఉందనేది రివ్యూ చేసుకోవాలి. మధ్యలో 8 గంటలు పని చేసేటప్పుడు గంటకు 1 నిమిషం చొప్పున 8 నిమిషాలు మీరు బ్రేక్ తీసుకోవాలి. మీరు ప్లాన్ చేసిన వర్క్ ప్రోగ్రెస్ చెక్ చేసుకుంటూ అవసరమైతే కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. అంటే గంటకు ఒకసారి 1 నిమిషం చొప్పున రీఫోకస్ చేయాలన్నమాట. ఇలా మీరు రోజుకు 18 నిమిషాలు కనుక ఈ టెక్నిక్ ఫాలో అవుతే మీరు చేయాల్సిన పనులన్నీ త్వరగా సులువుగా పూర్తయిపోతాయి. మీకు సింపుల్ గా అర్థం అవడం కోసం ఒక కిరాణా షాపు లేదా ఒక బుక్ షాప్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ షాప్ అతను ఉదయం 5 నిమిషాలు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే తన దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఏ ఐటమ్స్ ఆర్డర్ పెట్టాలి, ఆ రోజు ఏ ఐటమ్స్ ప్రమోషన్ చేసుకోవాలి, ఏ ఐటమ్స్ డిస్ప్లేలో పెట్టుకోవాలి, ఆ రోజు టార్గెట్ ప్రకారం ఎంతమంది కస్టమర్లతో ఇంటరాక్ట్ అవ్వాలి, తద్వారా ఎంత సేల్స్ సాధించాలి. ఇది ఉదయం 5 నిమిషాల ప్లాన్. ఇక షాప్ ఓపెన్ అయిన తర్వాత గంటకు ఒకసారి ఒక్కొక్క నిమిషం అతను ఏం చెక్ చేసుకోవాలంటే ఎంతమంది కస్టమర్లు వస్తున్నారో అబ్జర్వ్ చేసుకుని దానికి తగ్గట్టుగా డిస్ప్లేను రీఅరేంజ్ చేసుకోవడం, తమ వద్ద పనిచేస్తున్న స్టాఫ్ తో కూడా ఒకసారి చెక్ చేసుకోవడం, అనుకున్న సేల్స్ టార్గెట్ ప్రకారం ప్రోగ్రెస్ ఉందా లేదా అనేవి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక రోజు చివరిలో, అంటే రాత్రిపూట 5 నిమిషాలు అతను ఏం చేయాలంటే సేల్స్ డేటాను మొత్తం ఒకసారి రివ్యూ చేసుకుని ఎక్కువ సేల్స్ అవుతున్న ఐటమ్స్ ను ఐడెంటిఫై చేసుకోవాలి. తన షాప్ కు వచ్చిన కస్టమర్లు ఏ రిక్వెస్ట్ చేశారు, ఎలాంటి కంప్లైంట్ చేశారు ఒక పక్కన నోట్ చేసుకోవాలి. అలాగే రేపటి స్టాక్ కోసం, ఇంకా రావాల్సిన స్టాక్ కోసం ఫాలో అప్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. నెంబర్ 8 టాస్క్ బ్యాచింగ్. ఇప్పటి జనరేషన్ కు ఉపయోగపడే అతి ముఖ్యమైన స్ట్రాటజీ ఇదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్య ఏంటంటే డిస్ట్రాక్షన్స్. మీరు ఒక పని చేద్దామని కూర్చుంటారు, మధ్యలో ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లు, మధ్యలో మెయిల్స్ చెక్ చేసుకోవడాలు, అర్ధగంటకోసారి ఫేస్బుక్, యూట్యూబ్ చెక్ చేసుకోవడం, ఇవన్నీ కొత్తగా లైఫ్ స్టైల్ చేంజ్ కావడం వల్ల వచ్చిన డిస్ట్రాక్షన్స్. వీటి వల్ల ఏం జరుగుతుందంటే మీ దగ్గర హై స్పీడ్ ఇంటర్నెట్ ఉన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా, మీ దగ్గర మీ పనిని సులభం చేసే టూల్స్, యాప్స్ ఉన్నా కూడా మీ ముఖ్యమైన పనులు మాత్రం టైం కి కంప్లీట్ కావు. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే టాస్క్ బ్యాచింగ్. మీ పనిపై మరింత ఫోకస్ పెట్టడానికి, మీరు పక్క చూపులు చూడకుండా ఉండడానికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఒకే రకమైన పనుల్ని ఒక గ్రూప్ గా, మరొక రకమైన పనుల్ని మరొక గ్రూప్ గా, ఇలా మీ పనులన్నిటిని గ్రూప్ గా విడగొట్టుకోవాలి. దానివల్ల మీరు సింగిల్ యాక్టివిటీ మీద ఫోకస్ చేయగలుగుతారు. ఎలాగో మీ బ్రెయిన్ పై లోడ్ ఉండదు కాబట్టి మీ బ్రెయిన్ మరింత శక్తివంతంగా, చురుగ్గా పనిచేయగలుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ స్ట్రాటజీ ప్రకారం ఒక మార్కెటింగ్ మేనేజర్ తన డేని ఎలా ప్లాన్ చేసుకుంటాడంటే ఉదయం సమయంలో ఈమెయిల్స్, ఆఫీసు, బిజినెస్ కరెస్పాండెన్స్ చూసుకుంటాడు. మధ్యాహ్న సమయం మొత్తం మీటింగ్స్ కి, ఫోన్ కాల్స్ కి కేటాయిస్తాడు. సాయంత్రం పూట రకరకాల మార్కెటింగ్ ప్లాన్స్, స్ట్రాటజీస్ ఆలోచిస్తాడు. ఇక్కడ మీరు గమనిస్తే మెయిల్స్ చేసేటప్పుడు మెయిల్స్ పై మాత్రమే ఫోకస్ పెడతాడు, ఫోన్ కాల్స్ చేసేటప్పుడు ఫోన్ కాల్స్ మాత్రమే మాట్లాడతాడు, ఇతర విషయాలు పట్టించుకోడు. అలాగే మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఆలోచిస్తున్నప్పుడు మెయిల్స్, వాట్సాప్ మెసేజ్
మెసేజ్లు, ఫోన్ కాల్స్ అటెండ్ చేయడు. ఈ టెక్నిక్ తెలుసుకున్న తర్వాత అయినా మీరు ఫోన్ కాల్స్ మాట్లాడడానికి ఒక టైము, వాట్సాప్ మెసేజ్ చూడడానికి ఒక టైము, మెయిల్స్ చూడడానికి ఒక టైము, యూట్యూబ్ వీడియోలు చూడడానికి ఒక టైము, రీల్స్ చూడడానికి ఒక టైం పెట్టుకుంటే మీరు చేయాల్సిన అసలు పనికి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు. ఈ టాస్క్ బ్యాచింగ్ అనేది ఇంట్లో ఉన్న ఆడవారు కరెక్ట్ గా ఫాలో అవుతూ ఉంటారు. బట్టలు ఉతకాలనుకోండి, పొద్దున ఒకరివి, మధ్యాహ్నం ఒకరివి, సాయంత్రం ఒకరి ఉతకరు, అందరివి కలిపి ఒకేసారి ఉతుకుతారు. అలాగే తిన్న తర్వాత ప్లేట్లు కట్టుకోవడం లాంటివన్నీ పూటకి చేయరు, ఒకేసారి చేస్తారు. ఈ టాస్క్ బ్యాచింగ్ తర్వాత మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన స్ట్రాటజీ ఏంటంటే నెంబర్ 9 1-3-5 రూల్. టు డూ లిస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. దాన్ని సింప్లిఫై చేసిన టెక్నికే ఈ 1-3-5 రూల్. దీని ప్రకారం మీరు ఒక్క రోజులో చేయాల్సిన పనుల్ని వర్క్ లోడ్ ప్రకారం, ప్రయారిటీ ప్రకారం ఒక లిస్ట్ రాసుకోవాలి. అది ఎలా అంటే ఒక బిగ్ టాస్క్, చాలా ముఖ్యమైన పని, ఛాలెంజింగ్ గా ఉన్న ఒక పని, 3 మీడియం టాస్కులు, అంత ముఖ్యమైన పనులు కావు, తేలిగ్గా తీసి పారేసేటంత చిన్న పనులు కూడా కాని 3 పనులు, 5 స్మాల్ టాస్కులు, సులభంగా త్వరగా పూర్తయ్యే 5 పనులు. ఈ రూల్ ప్రకారం ఒక మార్కెటింగ్ మేనేజర్ ఒక రోజులో చేయాల్సిన పనుల్ని ఎలా ప్లాన్ చేసుకుంటాడో ఒకసారి చూద్దాం. ముందుగా ఒక బిగ్ టాస్క్, ఒక ముఖ్యమైన క్లయింట్, పెద్ద క్లయింట్ కోసం మంచి డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ తో కూడిన ఒక ప్రపోజల్ తయారు చేస్తాడు. నెక్స్ట్ 3 మీడియం టాస్కులు, తన దగ్గర ఆల్రెడీ ఉన్న లీడ్స్ కు ఫాలో అప్ ఈమెయిల్స్ పంపించడం, పోయిన వారం ఖర్చులకు సంబంధించిన రిపోర్ట్స్ అన్నిటిని రివ్యూ చేసి సబ్మిట్ చేయడం, రాబోయే టీమ్ మీటింగ్స్ కోసం ఒక అజెండాను తయారు చేయడం, ఇంకా మీటింగ్ ఎప్పుడు జరగాలో షెడ్యూల్ చేయడం. ఇవి 3 మీడియం టాస్క్లు అయితే తర్వాతది 5 స్మాల్ టాస్క్లు, అంతగా అర్జెంట్ కాని మెయిల్స్ కు రెస్పాండ్ అవ్వడం, రాబోయే మీటింగ్ కోసం ట్రావెల్ బుకింగ్ చేయడం, కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ ను ఫైల్ చేయడం, తన డెస్క్ మీద అడ్డదిడ్డంగా పడి ఉన్న పేపర్లను, ఫైల్స్ ను, ఐటమ్స్ ను ఒక పద్ధతిలో అరేంజ్ చేసుకోవడం, ఇంకా డైలీ చేయాల్సిన టాస్క్ లిస్ట్ ను అప్డేట్ చేసుకోవడం. ఇప్పటిదాకా మనం 9 స్ట్రాటజీ చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకోబోయే 10వ స్ట్రాటజీ ఏంటంటే యాక్షన్ ప్లాన్ స్ట్రాటజీ. నెంబర్ 10 GTD మెథడ్, అంటే గెట్టింగ్ థింగ్స్ డన్. ఇది ఒక యాక్షన్ ప్లాన్ స్ట్రాటజీ అని చెప్పవచ్చు. అంటే మనం చేయాల్సిన పనులు త్వరగా పూర్తి కావడం కోసం ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ రెడీ చేసుకోవడం అనమాట. పేర్లు వేరైనా, టైటిల్ వేరైనా, ఈ స్ట్రాటజీని ఎక్కువగా సక్సెస్ఫుల్ వ్యక్తులు, కంపెనీలు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో బాగా యూజ్ చేస్తూ ఉంటారు. మనం ఇంతకుముందు కొన్ని వీడియోలో దీని గురించి కొంతవరకు డిస్కస్ చేసుకున్నాము. ఇందులో ముఖ్యంగా 5 స్టెప్స్ ఉంటాయి. అందులో మొదటిది ఏంటంటే క్యాప్చర్, అంటే సేకరించడం. మనం చేయాల్సిన పనులు, మనకు వచ్చిన ఐడియాలని కలెక్ట్ చేసి ఒక లిస్ట్ రాసుకోవడం. రెండవది క్లారిఫై, అంటే స్పష్టం చేయడం. మనం ఇంతకుముందు రాసుకున్న విషయాలన్నింటినీ ప్రాసెస్ చేసి వాటిపై యాక్షన్ తీసుకునే విధంగా కొన్ని స్టెప్స్ గా విభజించి రాసుకోవడం. మూడవది ఆర్గనైజ్, అంటే నిర్వహించడం. మనం చేయాల్సిన పనుల్ని కేటగిరీని బట్టి, సందర్భాన్ని బట్టి, ఒకదానికి ఇంకొక దానికి ఉన్న సంబంధాన్ని బట్టి, లొకేషన్ బట్టి ఆర్గనైజ్ చేయడం. నాలుగవది రివ్యూ, అంటే సమీక్షించుకోవడం. మనం ఇప్పటిదాకా చేసింది, చేస్తున్నది రెగ్యులర్ గా రివ్యూ చేసుకుంటూ ఉండడం. ఇక చివరిది 5వది ఎంగేజ్, అంటే నిమగ్నమైపోవడం. అంటే కన్సిస్టెంట్ గా మీరు చేయాల్సిన పనులపై యాక్షన్ తీసుకుంటూ ఉండడం, ఎప్పుడు వెనక్కి తగ్గకుండా ఉండడం. ఇది సింపుల్ గా అర్థం అవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక బిల్డర్ ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు అనుకుందాం. అప్పుడు అతని ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, మొదట క్యాప్చర్, ఏమేం పనులు చేయాలి, ఏమేమి ఐడియాస్ ఉన్నాయి, ఇవన్నీ ఒక సాఫ్ట్వేర్ లో కానీ ఒక యాప్ లో కానీ నోట్ చేసుకుంటాడు. నెక్స్ట్ క్లారిఫై, ప్రతి ఒక్క పని ఎప్పుడు కంప్లీట్ కావాలని చెప్పి ఒక డ్యూ డేట్ ఇస్తూ ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఒక్కొక్క ట్యాగ్ ఏర్పాటు చేసుకుంటాడు. తర్వాత ఆర్గనైజ్, ఏ పని ఎవరు చేయాలి, ఏ వ్యక్తి 2-3 పనులు చేయొచ్చు, ఏ పని ఎక్కడెక్కడ అవుతుంది అనేది కేటగిరీ ప్రకారంగా నిర్ణయించి మొత్తం పనుల్ని ఆర్గనైజ్ చేస్తాడు. ఆ తర్వాత రివ్యూ, ఎవరి పనులు వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, అనుకున్న డేట్ కి పనులు పూర్తవుతున్నాయా లేదా అనేవి రివ్యూ చేస్తూ ఉంటాడు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ 10 టెక్నిక్స్ మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని మరొకసారి చూడండి, ఎందుకంటే ఇవి మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తూ ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.